హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. రిజిస్టర్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా వస్తుంది, టెక్స్ట్ వస్తుంది. మనం టెక్స్ట్కి ఫాంట్ యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాంట్ లింక్. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఇస్తాను చూసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ అండ్ సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి, ఇక్కడ ఇక్కడ పేరు ఉంటుంది, నేమ్ ఉంటుంది. మీరు ఎవరు వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ కానీ నిక్ నేమ్ కానీ యాడ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని అనుపమ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ అనుపమ్ ఉంది కదా, అనుపమ్ ఇట్లా క్లియర్ చేసి మీరు ఎవరి పేరు కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ టైప్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకోండి, ఇక్కడ టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే మనకు నేమ్ అనేది వచ్చేస్తుంది, యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ ఇక్కడ 14.27 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్ ఫొటోస్ మొత్తం వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. ప్లస్ సెకండ్ మీడియా సేమ్ ఇలా వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. సేమ్ ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, 12.24 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, కాపీ లేయర్ తీసుకోండి. కాపీ లేయర్ తీసుకొని ఇక్కడ వన్ ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. సెకండ్ ఎఫెక్ట్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ 15.11 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్క కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ అని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. పేస్ట్ చేసేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా జస్ట్ దాని ఫోటోని 2 ఫింగర్స్ అని ఇలా జూమింగ్ పెంచుకోండి. ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ 18.19 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని పేస్ట్ సేమ్ ఇందాకలాగా మళ్ళీ వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ సేమ్ ప్లస్ సెకండ్ పేస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ట్యాప్ యాడ్ చేసినాం కదా, ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని సేమ్ ఇదే విధంగా పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 17.3 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్టల్ పక్క లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైప్ ఆఫ్ చేసుకొని పేస్ట్ ఫోటో అడ్జస్ట్మెంట్ అవుతే 2 ఫింగర్స్తోని ఫోటోని కొద్దిగా ఇలా జూమింగ్ తక్కేసుకోండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20.0 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. ఇలా మళ్ళీ వన్ ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో పేస్ట్ ఫోటోని ఇక్కడ జూమింగ్ ఇలా తగ్గేసుకోండి. చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ అకౌంట్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.